దేవుని వాగ్దానము అనే విషయంలో దేవుని క్రైస్తవ్యం అంటే ఏదన్నా మేలు జరిగితే ప్రార్థనకి దేవుని నమ్ముకోవటం, ఏదన్నా వ్యాధులు తొలగిపోతే దేవుని యందు నమ్మకం కలిగి ఉండటం. క్రైస్తవ్యంలో ఆనందం, సంతోషం అనేది ఉండకపోవచ్చు. శ్రమలతోనూ పోరాటాలతోనూ ప్రతిరోజు సిలువను మోసుకుంటూ వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు కలుగుతాయి. జ్యోతి వచ్చిందా? జ్యోతి అలా పరిస్థితులు కలుగుతాయి. కొంచెం సౌండ్ పెట్టమా. అన్నీ కలుగుతాయి. పిలువబడిన వారు అనేక మంది ఉంటారు. పిలువబడిన వారు అయితే ఏర్పరచబడిన వారు కొందరుగా ఉంటారు. యేసుక్రీస్తు ప్రభుని 70 మంది శిష్యులు ఆయన బోధలు నచ్చి ఆయనకి జీవితం అర్పించుకొని సమర్పించుకొని ఆయన్ను వెంబడించారు. ఎప్పుడు కొంచెం పరిపూర్ణతలోనికి, ప్రభు శరీరము ప్రభు బల్ల అనే ఆ విధానంలోనికి తీసుకువెళ్తున్నప్పుడు అభ్యంతరపడ్డారు. కొంచెం లోపలికి వెళ్తున్నప్పుడు అభ్యంతరపడ్డారు. అభ్యంతరపడి ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. దాదాపు 58 మంది అలా వెళ్ళిపోయారు. ఇక 12 మంది ఉన్నారు. మౌనిక వచ్చిందా? మౌనిక రాత్రి రాలేదుగా. కొర్నేలు పరిచర్యలో ఇలా ఉన్నవారు అన్ని కార్యక్రమాల్లో అదనంగా ఎక్స్ట్రా భక్తి చేయాలి, ప్రార్థన చేయాలి, ఉపవాసం చేయాలి అని జ్ఞాపకం చేసుకోండి. దేవుడు సౌలుని ప్రజలు ఎన్నుకున్నప్పుడు ఆయన అభిషేకం చేశాడు. ప్రవక్త సమూయేలు అభిషేకం చేసినప్పుడు అతడు దేవుని ఆత్మను, రాజ్యాన్ని పరిపాలించే ఆత్మ అంటే ప్రవక్తల ఆత్మలు వేరు, పరిపాలన చేసే ఆత్మలు వేరు, యాజకుల ఆత్మలు వేరు. యాజకత్వం చేసేటప్పుడు అతని ఆత్మ పాళ్ళు ఒక రకంగా డిఫరెంట్గా ఉంటుంది. అది ఆయన దేవుడికి అంకితం అయిపోతాడు. రాజ్యాభిషేకం అంటే పరిపాలన ఇచ్చే జ్ఞానం ఉంటుంది. ఇక యాజకత్వం సంబంధించింది ఉండదు. ఇలాగా ప్రవక్తల ఆత్మలు వేరు. ఇట్లా ఇతను రాజ్యాధికారం ఉన్నప్పుడు దేవుడు అతని యొక్క కొన్ని విషయాల్లో తప్పు చేసినప్పుడు, పొరపాటు చేసినప్పుడు దాన్ని సరిదిద్దుకోలేకపోవటం వల్ల దేవుడి చిత్తంలో నుండి, సంకల్పంలో నుండి బయటకు వచ్చేసాడు. అలా బయటకు వచ్చేయటం తర్వాత అతని దురాత్మలు పీడించడం ద్వారా ఆత్మహత్య చేసుకున్న అంతం ఎలా ఉందంటే బహు భయంకరంగా ఉంది. అతను ఈటెని అలాగా పడి కింద కత్తిని పాతి దాని మీద పడ్డాడు. సున్నతి లేనివాడు అన్ని జనులు చేసే చేతిలో చావటం కంటే ఇలాగా చచ్చిపోవటం, వాళ్ళు వచ్చే ముందే చచ్చిపోవటం బెటర్ అని అలాగ బలంగా పడ్డాడు. పడినప్పుడు అతను కత్తి కడుపులోనికి దూసుకుపోయింది. ఇట్లా వేలాడుతున్నాడు కానీ ప్రాణం పోవట్ల. ఎందుకంటే ఆయన ఆలోచనలు ఏంటంటే బలవంతంగా చచ్చిపోతున్నప్పుడు 2 తలంపులు ఉంటాయి. ఒకవేళ వాళ్ళ దగ్గర రాకుండా వెళ్ళిపోతారేమో అనే ఒక ఆలోచన, లేకపోతే కత్తిని గుచ్చుకుంటున్నా అతని ప్రాణం మాత్రం నిలిచే ఉంది. అట్లాంటి టైంలో రెండోసారి కూడా మరలా ఆ పక్కన వెళ్తున్నటువంటి ఆయన పేరు
హామాను వంశానికి చెందినటువంటి వాడు. అతను వచ్చినప్పుడు అతనితో చంపుకున్నాడు. ఆయన చంపమని చెప్పాడు. అలాగా దారుణంగా చచ్చిపోయాడు. అంటే చాలామంది దేవుడు పిలువబడిన వారినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వాగ్దానాలు సాతాను మిమ్మల్ని పూర్తిగా దేవునికి దూరంగా చేసేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తుంది. మీరు తెలివి, మీ జ్ఞానం కాదు, దేవునికి లోబడాలి. అసలు మీరు ఎప్పుడు కూడా దేవుడి దగ్గర రాకూడదు అనే మైండ్ కలగజేస్తుంది సాతాను. దేవునికి దూరం అయిపోవాలి, వేరు అయి జీవించాలి అనే మనసు న్యాయమే అన్నట్టుగా పరిస్థితులు కలగజేస్తుంది. అట్లా జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా అండి? దేవుడు వాగ్దానాన్ని గురించి కొన్ని విషయాలు మీకు చెప్తాను. దేవుని వాగ్దానాన్ని ఎలా స్వతంత్రించుకోవాలి, ఎలాగా దేవుడు ఏం చెప్పాడు, ఆ వాగ్దానం పొందే మధ్యలో గ్యాప్లో ఏం జరుగుతాయి అని ఏం చెప్పాడనే విషయాలు మీకు చెప్తాను. నా ఒకళ్ళ మొఖాలు ఒకరు చూసుకోకుండా ఇటు బలిపీఠం మీద నా మొఖం చూడండి, తర్వాత మాట్లాడుకోండి మీరు. మొదటి పేతురు రాసిన పత్రిక దయచేసి ఆలకించండి. అది విని దాన్ని పాటించినప్పుడే కదా మనకి అది ఆరోగ్యం, క్షేమం. అది మన అన్నం తినేటప్పుడు అది నోట్లో వెళ్ళాలి, ఆరగాలినప్పుడే బలం కదా. వాక్యం మీరు జాగ్రత్తగా గ్రహించి అటు ఇటు మనసు పెట్టకుండా, ఎవరితో మాట్లాడకుండా, ఫోన్లుని సైలెంట్లో పెట్టేసుకొని ఏంటి మనస్సును దేవుని వైపు తిప్పి జాగ్రత్తగా మీరు వింటే కొంత 45 నిమిషాల్లో 10 నిమిషాల మొక్కన్నా వెళ్ళిద్ది లోపలికి. వాక్యము సాత్వికంతో మీరు ఎందుకంటే వాక్యమే దేవుడు. దేవుడి వచనాలు, లేఖనాలు బయటకి వస్తున్నప్పుడు ఆ మాటలు మీ చెవుల్లోకి కాకుండా హృదయంలోకి వెళ్ళేటట్లుగా నింపుకోవాలి. అది త్రోవ పక్క పడినట్లుగా అలాగా పక్కకి వెళ్ళిపోకూడదు, మర్చిపోకూడదు. అది జాగ్రత్తగా అది హృదయంలో ఉండే రిసీవ్ చేసుకోవాలి. ఆమెన్ అనాలి, స్తోత్రం అనాలి, దాని గురించి చెప్పాలి. అలాగా రిసీవ్ చేసుకునే ఆనందంలో అలా ఉండాలి. దేవుని మందిరంలో వచ్చినప్పుడు భయం ఉండకుండా ధైర్యంగా మీరు ఉండాలి. దేని గురించి ఆలోచన చేయకుండా అలాంటి శ్రద్ధాశక్తితో మీరు వింటే ఆ వాక్యం అర్థమైద్ది. మీకు అర్థమవుతుందండి? వాక్యాన్ని అర్థం చేసుకుని దాన్ని చెయ్యాలి. ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యానికి చాలామంది పిలుస్తున్నారు, దేవుడా 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 అని. వాళ్ళందరూ పరలోక రాజ్యానికి ప్రవేశించరు, అందరూ ప్రవేశించరు. కానీ కొందరు మాత్రం వెళ్తారు, కొందరు ఖచ్చితంగా వెళ్తారు. ఆయన చిత్త ప్రకారం చేసేవాడు ఆయన రాజ్యంకి చిత్తం ఆయన చెయ్యాలి. ప్రార్థన చేస్తమే కాకుండా ఆయన చిత్తం చెయ్యాలి, అనుసరించాలి అనేది దేవుడు చెప్పాడు. మీరు అనుసరించకపోతే అది ప్రయోజనం ఏమీ ఉండదు అని అర్థం. మీరు జాగ్రత్తగా వింటున్నారు, బాగుంది, ప్రార్థనలో పాల్గొంటున్నారు, బాగుంది, వెళ్ళిపోతున్నారు. దాని ప్రకారంగా చేయకపోతే ఉదాహరణకి దాని ప్రకారం చేయటం అంటే ఉదాహరణకి మీరు హృదయపూర్వకంగా మీరు క్షమించని ఎడల పరలోకపు తండ్రి అట్లానే చేస్తాడు అని వాక్యం ఉంది. అవునా, మంచిది, క్షమిస్తున్నాను ప్రభువా అని అలాగా మీరు మనసులో అనుకున్నారు, వెళ్ళిపోయారు. నీ హృదయంలో హృదయపూర్వకంగా క్షమిస్తావా అని నీవు ఆలోచించుకోవాలి. క్షమిస్తే దానికి సంబంధించిన మాటలు కానీ, దానికి సంబంధించిన ఛాయలు కానీ, దానికి సంబంధించింది ఏది కూడా కొట్టివేసినప్పుడు, చించేసినప్పుడు ఆ పత్రం ఉండదు కదా, ఆచరించడం అన్నమాట. అది నీ పొరుగు వారిని ప్రేమించాలనేది ఆజ్ఞ. అవునా, అందరితో నువ్వు ప్రేమిస్తున్నావు, మంచిదే. కానీ నిన్ను ఇబ్బంది పెట్టేవారు, వారిని గురించి కూడా నీ మనసు ఎలా ఉంది, అటు వారితో సమాధానంగా నువ్వు ఉండాలి. కొంతమంది ఇంట్లో వాళ్ళే మాట్లాడుకోరు, సంఘంలో అందరూ ఒకరు అందరూ మాట్లాడుకుంటారా?
ఒకరి మీద ఒకరికి మాట్లాడుకోరు. ఎడమ ఈ పొరుగు వారు కదా ప్రేమించాలి. ఆజ్ఞను పాటించడం అంటే ఏంటి? వాళ్ళని ప్రేమించడమే కదా, అంతేనా కదా? వినటమా? కాదుగా. ఇట్లాగా మనం ఎలా చేసినప్పుడే సక్సెస్ అవుతుంది. ఆ విత్తనము 100 ఫలిస్తుంది. ఎన్నొంతులుగా? 100% ఫలిస్తుంది. లేకపోతే 30% కొద్ది కొద్దిగా ఉంటారు. కొర్నేలు పరిచర్యలో ఉన్న వారిని సాతాను గలిబిలి పెట్టి పూర్తిగా దేవుళ్ళ నుండి తీసేయాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. రాత్రి కూడా చాలా ప్రవచనాలు చెప్పాను. 100 రోజు ప్రార్థనలో ఒక్కరోజు కూడా మానుకోకుండా ఉండటానికి ప్రయత్నం చేయాలి. వారం వారం తినే ఫుడ్డు మీరు సోమవారం నుంచి శనివారం వరకు తినకుండా ఆదివారం ఒక్కరే తిన్నారనుకో, ఎలాగ ఉంటుందో అలా ఉంటుంది. మీకు ఎక్స్క్యూజ్ లేదు. ఈ కీర్తన గ్రంథమే కానీ, కొర్నేలు పరిచర్య, గ్రూప్ ప్రార్థన, మీరు ముందు వరుసలో మీరు ఆస్వాదించబడాలని దేవుడు ఒక ప్లేట్ను పెట్టాడు. మీరు దాన్ని ముందుకు మీరు రావాలి. లేకపోతే సాతాను మిమ్మల్ని ఎన్నడూ కూడా దేవుని వెంబడించకుండా చేస్తుంది. సాతాను చాలా తెలివైనవాడు. ఎంత అంటే జ్ఞానం గల్లవాడిని కూడా. యెహోషువ జ్ఞానాత్మ పూర్ణుడు. అట్లాంటి జ్ఞానం కలిగిన వాడిని కూడా మోసం చేశారంట. యెహోషువ గ్రంథం ఉంది. ఎలా మోసపోయాడో అర్థం. ఎట్లా మోసగాడు కుయుక్తి చేసి నిన్ను భక్తిలో నుండి, సరళత నుండి ఎట్లా అయినా సరే తప్పించాలని ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. ఎవరిని మింగుతున్నానే గద్దించు సింహం వల్లే తిరుగుతూనే ఉంటాడు. మొదటి పేతురు రాసిన పత్రికలో 5వ అధ్యాయము, మొదటి పేతురు 1వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుదాం. ఫాస్ట్గా నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, మీరు హృదయంలో పెట్టుకోండి. ఆయన అయితే 2వ పేతురు 1:20, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఒకడు తన ఊహను బట్టి ఏ ప్రవచనము పుట్టదు. ఏ మనిషి కూడా, సంఘంలో వారైనా, సేవకులైనా, పరిచారకులైనా, ఏ ఊహను బట్టి ప్రవచనము పుట్టదని మొట్టమొదట జ్ఞాపం చేసుకోవాల్సింది. అంటే దేవుడు చెప్పాడు అనే మాట మీరు నమ్మాలి. ఎలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చ నుండి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికారు. ఏనంట చెప్పండి. ఏ ప్రవచనం ఎలాగా పుట్టిందంట? మనుషుని ఇచ్చ నుండి కాదు కానీ పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి దేవుని మూలంగా పలికిరి. పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ రూపంలో భూమి మీదకి దిగి వచ్చాడు. ఆయన సంఘంలో ఉంటాడు, సంఘంతో ఉంటాడు.
యేసుక్రీస్తు ప్రభు ఏం బోధించాడో ఆ బోధించిన విషయాలన్నీ జ్ఞాపకం తీసుకొస్తాడు. ఆయన ప్రేరేపించుట ద్వారా ఏం జరుగుతుంది? ప్రేరేపించబడిన వారే దేవుని మూలంగా పలికారు. దేవుని మూలంగా ఆ ప్రవచనము పలుకుతుంది. అటువంటి ఆ ప్రవచనాన్ని మనం తప్పిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఎబ్రిల్ రాసిన పత్రికలో 3వ అధ్యాయము 10వ వచనంలో మొదట ఏ విధంగా తప్పిపోయే అవకాశాలు ఉన్నాయో అనే విషయాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మీరెంతో ప్రార్థనలోనూ విశ్వాసంలోనూ ఉపవాసంలో ఉంటేనే మీరు దాన్ని స్థిరపరచుకొని బలపరచుకోగలుగుతారు. అర్థమవుతుందండి? మీరు కుటుంబాలు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, ఈ అన్ని విషయాల్లో ఉన్నప్పుడు అదనపంగా దీన్ని తెలివిగా జ్ఞానంగా దేవుడికి సమయాన్ని ఇవ్వాలి. అట్లా దేవుడి కొరకు అలా కొంత సమయాన్ని కేటాయించాలి. 3వ అధ్యాయము 10వ వచనంలో అందరు తీసారా? అందరు తీయండి. 3:10 3వ అధ్యాయము 10వ వచనం. కావున ఆ తరము వారి వలన విసిగి ఎల్లప్పుడూ హృదయ ఆలోచనలో తప్పిపోవచ్చున్నారు. దేంట్లో తప్పిపోతున్నారంట? హృదయ ఆలోచనలో తప్పిపోవచ్చున్నారు. నా మార్గములు తెలుసుకొనలేదు. వారి ఆలోచనలో తప్పిపోతున్నారు. దేవుడు ఒక ఇచ్చిన మాట, ఆ ప్రవచనాన్ని, ఆ వాక్కుని, దాన్ని ఆలోచనలు, దాన్ని పట్టుకోవడానికి, దాన్ని రిసీవ్ చేసుకోవడం విషయంలో తప్పిపోతున్నారు. దేవుడు మార్గాల్ని తెలుసుకోవటం లేదు. నీ రూట్లో ఆయన చేస్తాడు అనుకోవద్దు. దేవుని రూట్లో వేలో ఆయన చేస్తాడు. నీ తలంపులు ఆయన తలంపులు అవి భూమికి ఆకాశానికి ఎంత ఎత్తుందో అంత తేడా వ్యత్యాసం ఉంది. భూమి మీద నీవు ఉన్నావు, ఆకాశం ఆయన ఉన్నాడు, మధ్యలో గ్యాప్ ఎంత ఉందో అంతగా ఆలోచిస్తే నీకు అంతు పట్టని. కాబట్టి నమ్మాలి. ఆలోచన ద్వారా తప్పిపోయారు. దాన్ని ఏం ఆలోచిస్తున్నావు? దేవుడు ఒక ప్రవచన విషయంలో నీ మనసు ఏంటి, నీ ఆలోచన ఏంటి, నీ ఉద్దేశం ఏంటి? శ్రమలు వచ్చినప్పుడు అరణ్యంలో ఆలోచన మారిపోయింది వారికి. వారి హృదయం ఏమైపోయిందంటే 13వ వచనం, 3:13వ వచనం. శబ్దము వినిన ఎడల కోపం పుట్టించినప్పుడు వలె మీ హృదయములను కఠినపరచుకొనుకుడని ఆయన చెప్పాను. హృదయం కఠినపరుచుకుంటారు. కొంతమంది మనస్సును ఏం చేసుకుంటారు? కఠినపరుచుకుంటారు. దేవుని సంబంధించిన ఆ మాటను బట్టి రిసీవ్ చేసుకోకుండా ఒకదాన్ని నమ్మి దాన్ని కఠినంగా హృదయాన్ని పెట్టుకుంటారు. కఠిన హృదయం అయిపోయినప్పుడు ఏ మాట అసలు నీకు అర్థమవుతుంది? 15వ వచనంలో కూడా పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు నేడు అని సమయం ఉండగానే ప్రతిదినం ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. అర్థమవుతుందండి? పాపం వలన కలుగు భ్రమ. ఆ కఠినం ఎలా వస్తుందంటే ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా భ్రమ, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా ఊహల్లో కలిగించి ఆ మనసును కఠినపరిచి దేవుని ఆలోచనల నుండి పక్కకు వెళ్ళిపోయేటట్లుగా ఆ వాగ్దానం గనక నువ్వు పొందితే 1000 తరాల వరకు నీ సంతానానికి, నీ కుటుంబానికి ఉంటుంది. నువ్వు భూమి మీద అత్యధికుడు అవుతావు. నీవు 1,00,000 మందిలో ఒకడిగా, ఒకదానివిగా ఉంటావు. ఏర్పరచబడిన వంశముగా నీవు ఉంటావు. కానీ అది నీకు రాకోకుండా
ప్రయత్నాలు జరుగుతాయి. ఆలోచనలు కఠినపరచబడటము, భ్రమ కలిగించి నీవు దాంట్లో నుంచి తప్పిపోయేటట్లుగా చేస్తాడు. అప్పుడు 3వ అధ్యాయం 18వ వచనంలో ఉంటుంది, తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవని గూర్చి ప్రమాణం చేసినో అవిధేయులైన వారిని గూర్చియే కదా, కాగా అవిశ్వాసము చేతనే వారు అంటే అవిధేయత. ఎప్పుడైతే మనకు అవిధేయత వస్తుంది, ఆయన కోపం, ఆయన మాటను మనం ఈ పాలల్లో అంగీకరించకపోతే అవిధేయులు అవుతాం. విధేయత చూపించని వారుగా ముందుకు వెళ్ళాలి, ప్రయాణం చేయాలి, కష్టంలోనే వెళ్ళాలి. దేవుడు వెనక ముందు ఆవరించి ఉన్నాడు. అరణ్యంలో కొన్ని సమస్యలు వస్తాయి, కానీ ఆ ముందున్న దాని గురించి గొప్ప లైఫ్ ఉంది నీకు. ఎరుకో గోడలు దాటాల్సి వస్తుంది. అక్కడ పాలు తేనెలు ప్రవహించే దేశం. మీరు కట్టని ఇండ్లలో మీరు నివసిస్తారు, మీరు నాటని చెట్ల ఫలాలు మీరు భుజిస్తారు. భక్తిహీనుని దగ్గర కొట్టి నీతిమంతులకి ఇస్తాడు దేవుడు. అనర్హుల దగ్గర ఉన్న ఆ వరాన్ని తీసి ఆ వరాన్ని ఉపయోగిస్తున్న నీకు 10 నాణ్యాలు మరొక వరాన్ని ఇస్తాడు. న్యాయంగా నిన్ను ఒక ప్రత్యేక రీతిగా స్పెషల్గా ఇది వాగ్దానం. ఈ మధ్యలో వారు కలుగుతున్న పరిస్థితులను బట్టి వారు తలంపులలో తప్పిపోతున్నారు, భ్రమ చేత కఠినులు అవుతున్నారు, వాళ్ళు మోసపోతున్నారు, హృదయం కఠినం చేసుకున్నారు, అవిధేయత చూపించారు, నమ్మకాన్ని కోల్పోయారు. అవిశ్వాసం నమ్మకాన్ని కోల్పోయారు. 4వ అధ్యాయము 1వ వచనం, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానము నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమోనని భయము కలిగి ఉందుము. వాగ్దానం నీ మీద అలాగే ఉంది, ఆ ప్రాసెస్, ఆ ప్రమాణం అది నీ మీద ఉంది. అది ప్రవేశించుకోకుండా మీరు తప్పిపోతారేమో అని భయంగా కలిగి ఉండాలి. వారు ఇట్లాంటి పరిస్థితులు చేసి దాన్ని పొందలేదు. శోధించి, తిరస్కరించి, సనుగి, గొనిగి అరణ్యంలో దేవుడు కోపాన్ని తెచ్చిపెట్టుకున్నారు. కాబట్టి 20 ఏళ్ల వయసు గలవారు మాత్రమే యెహోషువ కాలం నాటికి దాంట్లో ప్రవేశించారు. ఈ మిగిలిన వారందరూ రాలిపోయారు, మరణించే వరకు అక్కడికి ఎవరు వెళ్ళా అంటే ఫ్రెష్ జనరేషన్ అలాగా వెళ్ళారు. వింటున్నారా? వారు నశించి సనిగి అనేక మంది కలహాలు పుట్టించి ఆ అబద్ధాన్నే అందరికీ ప్రచారం చేసుకొని ఇశ్రాయేల్ అందరినీ అంటువ్యాధులు వచ్చినట్లుగా అందరూ కూడా అవిధేయులు అయిపోయేటట్లుగా సాతాను చేసింది అరణ్యం. నువ్వు నమ్మకపోవటం వలన అది నీ కుటుంబం మీద ప్రభావం చూపిస్తుంది. ఎందుకని నీవు దాన్ని పొందుకుంటున్న ఆ వాగ్దానం విషయంలో ఎందుకని నీకు ఇలాంటివి జరుగుతున్నాయి అంటే 4వ అధ్యాయము 2వ వచనం, నువ్వు ఖచ్చితంగా చేయాల్సిన పనిది. 4వ అధ్యాయము 2వ వచనం, వారికి ప్రకటింపబడినట్లు మనకు సువార్త ప్రకటింపబడుచున్నది. ప్రకటను గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు. కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనము ఆయను. వాక్యము విన్న వారితో, దేవుని సంబంధాలతో మీరు కలిసి ఉండాలి. అసలు మీరు కలిసి ఉండట్లేదు. కలిసి ఉండటం అనేది ఉండటం లేదు. అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, అత్త కోడళ్ళు, అన్నదమ్ములు
కలిసి ఉండటం అనేది విశ్వసించిన కలిసి ఉండట్లా. చెడు సహవాసాలు, చెడు మాటలు, చెడు భక్తిహీనులతో నీ వాక్యం సహవాసం నీ గంటే. బయటంతా కూడా నీకు వేరే సహవాసం ఉండటం వలన నీవు నిష్ప్రయోజనం అయిపోతుంది. వింటున్నావా? విన్నవారితో కలిసి ఉంట్లా. పనిచేసే చోట స్పెషల్గా ప్రత్యేకంగా ఉండాలి. తామర పువ్వు బురదలో ఎలాగా ప్రత్యేకంగా ఉంటుందో అమ్మా, ఆ బురద అయిన మనుషుల్లో కూడా నువ్వు అంటున్నట్టుగా ముట్టినట్లుగా ఉండాలి. నీవు ప్రత్యేకించబడిన దానవని గుర్తించుకోవాలి. సపరేట్గా ఉండాలి నువ్వు. అమ్మ, నీకు వివాహం జరగబోతుంది కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండాలి. నీవు అందరితో మాట్లాడకూడదు, ప్రత్యేకంగా ఉండాలి. నీవు ఆ దినాలు సమీపమై ఉన్నాయి కాబట్టి నీవు బయట వెళ్ళడానికి వీల్లేదు. లిమిట్గా ఉండాలి. వస్త్రధారణ లిమిట్గా ఉండాలి. కొత్త జీవితానికి నీవు అలవాటు పడటానికి అడుగులు వేయాలి. పెళ్ళికి ఎలా సిద్ధపడతావో అలాగా నీవు ప్రత్యేకంగా ఉండాలి. విన్న వారితో కలిసి ఉండాలి. విశ్వాసులతో కలిసి ఉండాలి. ఆత్మ సంబంధులైన వారితో కలిసి ఉండాలి. ప్రార్థన పరులతో కలిసి ఉండాలి. ఉపవాస ప్రార్థన చేసేతో కలిసి ఉండాలి. సేవకులతో కలిసి ఉండాలి. సేవకురాలతో కలిసి ఉండాలి. ప్రార్థన టీములతో కలిసి ఉండాలి. వాక్య ధ్యానాలు చెప్పేవారితో, కొర్నేలి పరిచయం, అందరూ ఒకరు కలిసి మీరు ఉంటే వెట్టగలుగుద్ది ఒక్కో మాటల ద్వారా. కానీ పూర్తిగా వేరంగా ఉంటుండడం వల్ల మీరు ఆలోచనలు తప్పిపోతున్నారు. కఠినమైన మనసు వచ్చేస్తుంది. అవిధేయత వెళ్ళిపోతున్నారు. అవిశ్వాసం మళ్ళీ మిమ్మల్ని బాగు చేయాలంటే చాలా కష్టమవుతుంది. లేట్ అయిపోతుంది. అందుకే ప్రాసెస్. మీరు ప్రత్యేకంగా ఉంటే త్వరపడుతుంది. మీరు నిబంధనలో నిలిచి ఉండలేదు కనుక నేను ఆలస్యము చేశాను అని అంటాడు దేవుడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో గట్టిగా చదువుకోండి, అర్థమవుతుందమ్మా. 8వ అధ్యాయము 9వ వచనం చివరి లైన్లో. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. వీరు పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఎలయనగా వారు నా నిబంధనలో నిలవలేదు గనుక నేను వారిని అలక్ష్యము చేసి తినని ప్రభువు చెబుతున్నాడు. నిబంధనలో నిలిచి ఉండలేదు. మీరు ఏదైతే అనుకున్నారో దాంట్లో నిలిచి ఉండలేదు గనుక ఆలస్యం, నిర్లక్ష్యం, కొంచెం లేట్ అయిపోతుంది. అమ్మ, నీ నిబంధన ఎలా ఉంటే అలా పడితే అలా ఉంటే వాగ్దానాలు రిసీవ్ అవ్వదు. నీ భక్తి నీకు ఇంపుగా ఉండొచ్చు, దేవుడికి కంపుగా ఉంటుంది. మన నీతి మురికి గుడ్డల వంటిది. నాకు కల వచ్చింది రాత్రి, మొన్న. మన మురికి అనేది మన భక్తి మురికి గుడ్డలంట. నువ్వు ఎంత తుడుచుకోవాలనుకున్నా, ఎంత కడగాలనుకున్నా, ఎంత శుద్ధి చేయాలనుకున్నా మన హృదయాలు శుద్ధి కావు, మన తలంపులు శుద్ధి కావు. మనంగా భక్తిగా ఉండాలని ప్రయత్నం చేస్తే అయ్యేది కాదు. దేవుడు నీతి మన మీదకి వస్తుంది. ఇది స్వబుద్ధితో నీవు భక్తిని చేయకూడదు. నిబంధనలో ఉండాలి. ఆదివారం ప్రార్థన అనేది చాలా జాగ్రత్తగా ఆయన ఆజ్ఞలను దృఢంగా పాటించాలి. దేవుడు మాటగా నువ్వు మాటను తీసుకోకపోతే అందరూ దేవుని బిడ్డలే, పిలువబడిన వారే. కొందరు ఏర్పరచబడిన వారుగా ఉంటారు. అట్టి వారిలో కూడా కొంతమంది తప్పిపోయే అవకాశాలు ఉంటాయి. నీ జీవితంలో ఒక ప్రత్యేకంగా నువ్వు ఉండాలి. నీ తలంపులు పాడవకూడదు దయచేసి. నీ మనసు కఠినపరచుకోకూడదు దయచేసి.
నిన్ను అవిశ్వాసులతో, వేరే లోక స్నేహంతో ఉండటం వలన నీ వాగ్దానం నీకు అందకుండా ఉంటుంది. నువ్వు నిబంధనలో, ప్రామిస్లో లేవు కాబట్టి ఆలస్యం అవుతూ ఉన్నాయి కొన్ని కార్యక్రమాలు. 4వ అధ్యాయం 16వ వచనం, ఎబ్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట ఉంది. గనక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో ఆయన కృపాసనము యొద్దకు చేరుదుము. చూడండి, కొన్ని శోధన, కొన్ని పరిస్థితులు నీకు కలిగితే సమయోచితమైన కృప నువ్వు పొందునట్లుగా ఆయన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనం యొద్దకు చేరుదుము. సమయోచితం, ఏ సందర్భంలో ఏ రకమైనటువంటి ఉండాలో దేవుడు ఆ కృపను నీకు ఇస్తాడు. పిల్లల దగ్గర వచ్చే సమస్యలు, భర్త దగ్గర వచ్చే పరిస్థితి, అప్పు వారి దగ్గర ఉండే పరిస్థితి, బంధువుల దగ్గర ఉండే పరిస్థితి, అన్నీ ఏకలోకం కాదు, మొత్తానికి ఒకే రకంగా మాట్లాడడం కాదు. ఎలా సమయోచితంగా ఎలా ప్రవర్తించాలో, ఎలా మాట్లాడాలో ఆ కృప అనేది దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి ఆయన సన్నిధికి మనం చేరి ప్రార్థన చేసుకోవాలి. రెండోది, మందులు కాకుండా 6-12 వచనం, 6వ అధ్యాయము 12వ వచనం, ఎబ్రిల్ రాసిన పత్రిక 6-12 వచనంలో, మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి చూడండి, మందులు కాకుండా, మాందులు అంటే విశ్వాస విషయము, మాందులు అంటే ఆసక్తిగా మీరు ఉండండి. అంటే మందంగా కాకుండా, జరిగిద్దిలే, చూద్దాంలే, చేద్దాంలే, చూద్దాంలే, ఎప్పుడోలే, జాషువా గారు వచ్చినప్పుడే ఒకటం తర్వాత సాగటం కాదు. తొక్కలో భక్తి చెయ్యొద్దు మీరు. ఏ భక్తి? అట్టుపండు భక్తి చేయండి, తొక్క తీసి పడేసిన భక్తులు అయ్యి. ఏ భక్తి చెప్పరేంటి? నేను కొంతమందిని ప్రార్థనలో దేవుడు సహాయం, అందరూ కొర్నేలు పరిచర్య ఎలా ఏంటో ఇవన్నీ సాతాను ఏం చేయబోతుందో అంతా నేను ప్రార్థనలో తెలుసుకోగలిగా. కొంతమంది చెప్పేస్తున్నారు అంటారు. వాక్యం తెలియని వాళ్ళు, జ్ఞానం లేని వాళ్ళు, బైబిల్ విషయం తెలియని వాళ్ళు, నీకున్న కూతి నాలెడ్జ్తో అర్థం చేసుకొని ప్రచారం చేసుకునే వాళ్ళు ఉంటారు. లేఖనాల్ని అపార్థము చేసుకున్నట్లుగా పేతురు కొన్ని అర్థం కాలేదు, చదువుకోలేని కారణంగా కొన్ని అర్థం కాదు. అందుకని కొన్ని మీరు వినుటకు మాంద్యులై ఉన్నారు, పసిపిల్లలై ఉన్నారు. కాబట్టి మీకు బలమైన ఆహారం పెట్టడం కష్టం. మీరు కాలాన్ని బట్టి చూస్తే బోధకులై ఉండరు, కానీ మీరు ఇంకా పిల్లల్లాగా ఎందుకుంటున్నారంటే ఎదగల. చదువు లేకపోవటం వల్ల కూడా కొన్ని అర్థం కాదు నీకు. అపోస్తలుడైన పౌలు కూడా ఆ మాట పేతురును ఉద్దేశించి అన్నాడు. ఆయనకు కొన్ని అర్థం కాలేదంట. ఆత్మజ్ఞానం ఉండొచ్చు, మందంగా ఉండకుండా అందంగా ఉంటే సరిపోదు. మందం పోకుండా వాగ్దానం పొందడానికి ప్రయాసలు, ఆసక్తి ఉండాలి. మందులు కాక ఆసక్తి ఉండాలి. పైన చెప్పినవి కాకుండా సమోచితమైన ఏ సందర్భాల్లో ఎలా ఉండాలో ఆ కృప పొందాలి. తర్వాత ఆసక్తి ఉండాలి, మందులు కాకుండా అంటున్నాడు. దేవుని వాగ్దానం పొందటానికి 6వ అధ్యాయము 15వ వచనం,
ఇప్పుడు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. ఆ మాట నమ్మి ఓర్పుతో సహించి వాగ్దాన ఫలము. ఓర్పుతో సహించి ఆ మాట నమ్మాడు. అందరూ నమ్మరు, వెలుపలి వారు నమ్మరు. అర్థమవుతుందండి? వారానికి ఒకసారి, నెలకి 2 సార్లు 3 సార్లు వచ్చేవాళ్ళకి ఆత్మ అందదు. వారికి ఉన్న విశ్వాస పరిణామం బట్టే నమ్ముతారు. మిగిలినవి అపార్థం చేసుకుంటారు. అపార్థం చేసుకున్నది ఇతరులకి రుద్దొద్దు. నీది కరెక్ట్ అని ఇతరులకు చెప్పకూడదు. ఎందుకంటే నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. ఆ విషయం నీకు అర్థం కాల, తర్వాత అర్థమైంది ఎదిగినాక. 2 నాలుగులు ఎన్ని అని పాలు తాగేవాడిని అడిగి ఎందుకు వాడిని ఇసుకిస్తావు? వాడికి అర్థం కాదు. చదువుకున్నప్పుడు అర్థమైద్ది. 10th క్లాస్ చదివిన వాళ్ళని అడగండి, ఆడు చెప్పపోతే తప్పు. ఇన్ని సంవత్సరాలు భక్తి చేసిన తర్వాత చెప్పపోతే తప్పు. కొన్ని లేఖనాలు అపార్థం చేసుకుంటా నీకున్న భక్తిని బట్టి. సంఘంలో ఆ అపార్థం చేసుకోవటం ద్వారా ఆ పంటని చెరిపేటువంటి నక్కలు, పంటను బాగు చేసేది కాదు, చెరిపేది. పరిస్థితులు కలుగుతాయి, అభ్యంతరపడతారు. టేక్ ఇట్ ఈజీగా. ఈ వాగ్దానాలు అందరూ ఉంటారని నేను అనుకోట్లా. దేవుడు ఇది చాలా వాల్యుబుల్, ఇది జీవితంతో సరిపోయింది. ఒక తరానికి, ఒక వంశానికి, ఒక ఆశీర్వాదాన్ని పొందటానికి కారణమైన ఇవి ఎలా పడితే అలా ఉంటే నువ్వు పొందుకోలేవు అని గుర్తుపెట్టుకోవాలి. అమ్మా, మీరు కూడా వెళ్ళిపోవాలని అనుకుంటున్నారా అని అన్నాడు ప్రభు. వెళ్ళొచ్చు అన్నాడు. అర్థమవుతుందండి? అర్థం చేసుకోండి. ఈ మాటల్ని ఆసక్తిగా, జాగ్రత్తగా మీరు వినాలి. వాగ్దానాన్ని మళ్ళీ ఒకసారి వినండి. ఒకసారి ప్రవచనము మనిషి ఊహను బట్టి ఉత్స నుండి వచ్చింది కాదు. ఊహ, ఈ టక్కని తలంపులు వస్తాయి కదా, అది దాన్ని బట్టి వచ్చేది కాదు. దేవుని యొద్ద మూలంగా పరిశుద్ధాత్మ ప్రేరణగా కలిగే ప్రవచనాన్ని, దాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి. దాన్ని హృదయ ఆలోచన ద్వారానే తప్పిపోయే అవకాశం ఉంటుంది. దాన్ని సరిగ్గా నువ్వు ఆలోచించలేకపోవటం వల్లే తప్పిపోయే ఆలోచన ఉంటుంది. నీ మనసు కఠినమైపోతుంది, దాన్ని పట్టుకోకుండా కఠినమైపోతుంది. అవిధేయత వస్తుంది, అవిశ్వాసం వస్తుంది. నీ సహవాసము భక్తిహీనులతో ఉండుట ద్వారా దాంట్లో ప్రవేశించకుండా నువ్వు దాన్ని నిర్లక్ష్యం చేయడం ద్వారా, ఆలస్యం చేయడం ద్వారా దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. నిర్లక్ష్యం చేయడం ద్వారా, నిబంధనలు లేకపోవడం ద్వారా. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, అటువంటి శ్రమలు, శోధనలో సమయోచితమైన కృప కలగటానికి ఆయన కృపాసనం దగ్గరికి మీరు ఉండాలి. కృపాసనం దగ్గరికి మీరు రావాలి. తర్వాత మందలుగా మనం ఉండకూడదు. ఆసక్తి ఉండాలి ఎప్పటికీ. ఈరోజున్న ఆసక్తి రేపు, రేపున్న ఆసక్తి ఎల్లుండి, నిత్యము అదే స్టాండర్డ్గా మీరు ఉండాలి. మూడోది, మీకు నమ్మకం ఉండాలి. దాని మీద, సేవకుడి మీద నమ్మకం ఉండాలి, దేవుడి మీద నమ్మకం ఉండాలి. నీ మనసు గలిబిలిగా చేసుకో, నమ్మాలి. దేవుడి మాట నమ్మాలి. ఆయన ఇస్తే, పాత నిబంధన గ్రంథంలో నీకు వాగ్దానాలు ఇచ్చాడేమో. ఒక ఆమె ఉంది, యేసుక్రీస్తు ప్రభు కొత్త నిబంధనలో కదా, పాత నిబంధనలో నాకు వాగ్దానాలు వచ్చినాయి, అవన్నీ నెరవేరుతాడా అని. భలే తెలివితేటలు ఉన్నాయి వాళ్ళకి. శిరీష టైం. ఇన్నిసార్లు ఎప్పుడు కూడా ఎవరి గురించి దేవుడు చెప్పలేదు. నో ఛాన్స్. మత్తయి సువార్త
5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయటానికి నేను రాలేదు. ప్రవచనాలు, ధర్మశాస్త్రంలో కానీ ప్రవచనాలు, దాంట్లో రాయబడిన యెషయా గ్రంథంలో కానీ, కీర్తన గ్రంథంలో కానీ, ఏబు గ్రంథంలో కానీ, జపన్యా కానీ, ఓబద్యా కానీ, జకరియా కానీ, మలాకి కానీ, నహూము కానీ, ఓషియా కానీ, దానియేలు కానీ, ఏజ్గేల్ కానీ, ఇర్మియా కానీ, ఇలా గ్రంథాలలో రాయబడిన ప్రవచనాలు అన్నీ కూడా నెరవేర్చటానికే ఆయన ఉన్నాడు. అన్నీ కూడా నెరవేరుస్తాడు, దాన్ని కొట్టేయలేదు. దేవుడు నీతో మాట్లాడిన మాటలు నెరవేరుస్తాడు. సమయ కృప ఆసక్తి కలిగి ఉండండి, నమ్మకం పెట్టుకోండి, ఓర్పు ఉండాలి, ఓర్పు ఉండాలి, గ్యాప్ ఉండాలి. లాంగ్ టైం పట్టొచ్చు. 10వ అధ్యాయం 36వ వచనం, ఎబ్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 36వ వచనం. చివరిలోకి వచ్చాం. చాలా జాగ్రత్తగా ఆలోచించండి, కొంచెం కష్టంగా ఇబ్బందిగా ఉండొచ్చు. 10వ అధ్యాయము 36. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై ఏనంట, వాగ్దానము పొందు నిమిత్తము ఓరిమి అవసరమే. ఏం కావాలంటే నీకు వాగ్దానం పొందాలంటే ఓర్పుగా, ఓరిమి, ఓర్పు ఇది ఉండాలి. ఈ ఓర్పు ఎలా వస్తుంది? ఏమ్మా, చలి ఎక్కడ పుట్టిద్ది? సీజన్ కాలం వస్తే పుట్టిద్ది. ఓర్పు కావాలి. అబ్రహాముకి 24 సంవత్సరాలు ఓర్చుకున్నాడు, యేసేపుకి 14 ఏళ్ళు. దానియేలు గ్రంథంలో ప్రవచన చాలా సంగతులు చాలా సంవత్సరాలకి జరుగుతాయి అని చెప్పాడు. ఈ మధ్యలో తప్పకుండా ఈ జరుగుతాయి, ఆలస్యం చేయకుండా జరుగుతాయి. ఒకవేళ ఆలస్యమైన దాని కొరకు కనిపెట్టు. ఓర్పు కావాలి, ఓర్పు కావాలి. అమ్మ, అప్పుడు ఆ పరిస్థితుల్లో నువ్వు ఓర్చుకొని ఉండాలి. ఓర్పు లేని ఓర్ప ఉంది. అప్పటికప్పుడే నిర్ణయాలు తీసుకొని తన పుట్టింటికి వెళ్ళిపోయింది. రూతు అత్తగారితోనే ఉంది. నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడ పాతి పెడతావో నేను అక్కడ పాతి పెట్టబెడతాను. నీ ఊరే నా ఊరు, నీ జనమే నా జనము. సండే స్కూల్ పిల్లలు నడిపేది ఎవరో? అసలు వాళ్ళ క్రమం లేదు. యూత్ నడిపేది ఎవరు? అసలు నడుపుతున్నారా మీరు? ప్రార్థనలో అటు ఇటు తిరగటం, కూర్చోబెట్టడం, చేయటం, అసలు వాళ్ళ భక్తి నేర్పుతున్నారా? ఆటోమేటిక్గా టైం పాస్. ఆ పిల్లలు అరపెట్టలు అవుతాయి, పుంజులు అవుతాయి, వాళ్ళు అవుతాయి. అట్లాగా ఏమవుతుందంటే అభివృద్ధి చెందుతాం. ఓర్చుకోవడానికి ఓర్పు ఎలా పుట్టిద్ది? యాకోబు పత్రిక 1:1, యాకోబు పత్రిక 1:1. ఎబ్రీ పత్రిక అంతా కూడా వాగ్దానం గురించి రాయబడి ఉంది. యాకోబు పత్రిక 1:2. సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించును. పరీక్షలో ఓర్పు వస్తుంది. విశ్వాసము జీవితంలో మీ విశ్వాసానికి కలుగు పరీక్ష వలన ఓర్పు. పరీక్షలు జరుగుతాయి, కొన్ని పరీక్షలు మీ జీవితంలో పరీక్షలు కలుగుతాయి. ఆ పరీక్షలు జరిగినప్పుడు ఓర్పు వస్తుంది. అర్థమైందండి? పరీక్ష హాల్లో సైలెంట్ ఉన్నట్టుగా మీ మీద ఎవరో గొడవాడుతున్నారు. ఈలోపే అప్పులో వాళ్ళు వచ్చారు, డబ్బులేమని. రెండు వచ్చినాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఫోన్లో వాళ్ళు గొడవాడుతున్నారు, ఇక్కడ ఎదురుగా ఒకళ్ళు గొడవాడటానికి వచ్చారు. ఓర్పు ఎలా పుట్టిద్ది? ఆ ఫోన్ పెట్టేసి నువ్వు తిట్టాలి. వాళ్ళు నీ పట్ల తప్పు చేశారు, ఇక్కడేమో నువ్వు తప్పు చేశావు. అలా సైలెంట్గా ఫోన్ పెట్టేసి ఈ వ్యాపకంలో నువ్వు ఉండిపోతున్నప్పుడు, ఈ డబ్బు కట్టాలనే విషయంలో నువ్వు ఆలోచన చేసినప్పుడు, అది క్రమంగా దాని గురించి మర్చిపోతావు నువ్వు. ఈ రెండు పరీక్షల్లో ఓర్పు పుట్టిద్దప్పుడు.
ఒక ఆమె గొడవ ఆడుతుంది. ఉపవాసంలో ఉంటే కూడా ఓర్పు పుట్టిద్ది. 7 వారాలు పోట్లాడిద్ది. మామూలుగా అయితే ఆమె మామూలుగా పోట్లాడింది. ఆ కంకర వేసారు, ఆ కంకర మీద కూర్చొని చేతులు ఊపింది, కాళ్ళు ఊపింది, పిచ్చి పిచ్చిగా మాట్లాడింది, పోట్లాడింది. మళ్ళీ పొద్దున్నే పొలుతోకుంటూ వచ్చి పోట్లాడింది. నీళ్లు పట్టుకునేటప్పుడు సాయంత్రం పోట్లాడింది. సాయంత్రం రాత్రి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మళ్ళీ 4 మాటలు దులిపి వెళ్ళిపోయింది. అప్పుడే ఉపవాస ప్రార్థనలు జరిగినాయి. మనసు మార్చుకుంది. ఆ ప్రార్థనలు జరుగుతున్నప్పుడు ఒకరోజు ఎలాగో బలవంతంగా ఉంది. నేను అనవసరంగా అన్నాను, ఎందుకు అలా తిడుతున్నాను నాకైతే తెలియట్లేదు, కంట్రోల్లో ఉండట్లేదని పశ్చాత్తాపడింది. సహజంగా అందరికీ ఉంటుంది కదా, పశ్చాత్తాపడింది. ఆ రోజంతా ఉపవాసంలో. మళ్ళీ ఆమె టీవీ రిమోట్ మాత్రం ఆ సీరియల్ ఒక్క మాట మిస్ అవ్వకుండా చూస్తుందంట. ఆ పిల్లల్ని ఏమనంటే మాత్రం ఊరుకోదు. ఆమె మాత్రం ఆ పిల్లల్ని పట్టుకొని బాధిద్ది. బండకేసి బాధినట్టుగా పిచ్చి బూతులు తిట్టిద్ది. బయట వాళ్ళు ఒకడంటే పోట్లాడిద్ది వచ్చి. నీకు న్యాయం ఉందా, నీతి ఉందా? దుర్మార్గమైన పనులు నువ్వు చేసుకుంటున్నావు. నువ్వు నీ పిల్లల్ని నువ్వు ఇష్టానుసారంగా బూతులు ఆడతావా? చచ్చిపో అంటావా? పేడ వదిలిపోవా అంటావా? ఇతరులు మాత్రం ఏదన్నా ఒక చిన్న మాట అంటే తిడతా ఉంటావా? నీ పిల్లలంటే నువ్వు ఇష్టానుసారంగా తిట్టొచ్చా? దీవించాలి కదా, ఆశీర్వదించాలి కదా, వారిని దీవించాలి కదా. ఇష్టానుసారంగా నువ్వు తిట్టొచ్చా? తిట్టకూడదు కదా. ఇంట్లో అంటదే పిల్లలు. 2వ రోజు ఉపవాసం బలవంతంగా చెప్పెట్టా. తలుపులు 3గా ఎప్పుడు 20 సంవత్సరాల క్రితం జరిగిన సంగతి చెప్తున్నా. 20 లేకపోతే 15 నుంచి 20 సంవత్సరాల లోపులో పెట్టింది. 3 గంటల వరకు బలవంతంగా ఉపవాసం ఉంచా. ఓపిక ఉండట్లా. ఆ రాత్రి తెల్లారితే 3ంటికి అయిపోద్ది 3వ రోజు. ఆ రిమోట్ లాక్కున్నారంట. పడుకుంటే రిమోట్ అట్టగే పడుకొని అప్పుడప్పుడు అరగంటైనా చూస్తుంది. ఆ ఫోన్ దగ్గరికి వెళ్ళకుండా మాత్రం ఆ రోజు అవ్వదు. ఇక నిన్న ప్రార్థన చేసుకో, ఏదన్నా చేసుకో, అక్కడికి వెళ్ళందే బతుకుంటుంది మనకి. వెళ్ళి అట్ట పట్టుకుందంట. రిమోట్ లాక్కుంటే కయ్యమంటదిగా, బౌ అంటదిగా, బౌ అంటది కదా. ఆ రిమోట్ తీసుకోగలే మళ్ళీ అనలేక, ఓపిక లేక, తిండి లేక నీరసం వచ్చి తీసుకుందని సైలెంట్ అయిపోయిందంట. ఎదురు మాట్లాడలేకపోతుంది, వాయిస్ రాదు. కడుపులో ఏముంది? ఏమి లేదు, గాలి ఉంది. ఓర్పు అలా పుట్టిద్ది. అప్పుడే మళ్ళీ వచ్చి అమ్మ మొన్న అన్న ఇప్పుడు మళ్ళీ దారిపోతుంటే ఏదో అందే అని అంటే ఆమెకు లెగటాకు ఓపిక లేదు. ఎందుకంటే కళ్ళు తిరుగుతున్నాయి, బైర్లు కమ్మిని, తిండి లేదు, టిఫిన్ లేదు. ఇగో 20-30 బజ్జీలు తిన్నది లేదు. అంట్లుతో వేటప్పుడు మిగిలిన తింటామే. భర్తతో మళ్ళీ ఒకసారి తిని రోడ్డు మీద వెళ్ళే బండ్లన్నీ ఏది పోనీయకుండా అబ్బా ఇట్రా అని మొత్తం అది తింటామా? మరి క్యారేజీలు కట్టుకుని పిల్లలు క్యారేజీ కట్టుకుని వచ్చినాక మిగిలింది మళ్ళీ పారేయటం ఎందుకని తింటామా? రాత్రి ఆయన లేట్ అయిందని ఒక ముద్ద తినేస్తాం, వచ్చినాక ఆయనతో కలిసి తింటామా? ఇది లేవు కదా. ఇది లేకపోసరి కళ్ళు తిరుగుతున్నాయి, బాగా బైర్లు కమ్ముతున్నాయి. ఆ రోజు బతికితే చాలు అనే టెన్షన్ ఉపవాసంలో. ఆమె వచ్చి చెబుతుంది, మరలా చెబుతుంటే దాని పాపను అదే పోయిద్దిలేవే ఊరుకో అంటుంది. ఎందుకంటే ఓపిక లేదు. ఓర్పు వచ్చింది. ఓర్పు ఉండాలి నీకు. ఉపవాసం ఉండు. అంబులెన్స్ వెళ్ళేదాకా ఉపవాసం ఉండు. ఏం భక్తి? నీ భక్తి ఏంటి? కొర్నేలి వాళ్ళ గురించి అడుగుతున్నా నేను. దేవునికి నచ్చే భక్తి లేదు మీలో. వాగ్దానాన్ని పొందాలి, వరాలు పొందాలి అంటే మీరు అనేక మార్పులు చేర్పులు చేసుకోవాలి. ఈ వాగ్దానం పొందకుండా అడ్డుకునేటువంటి దురాత్మలు ఉంటాయి. దానియేలు గ్రంథం చివరిగా 2 రెఫరెన్స్ చూపిస్తా. 10వ అధ్యాయం 13వ వచనం. 10:13. దానియేలు గ్రంథం 10:13. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనం. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు దాన్ని ఎదురు.
21 రోజులు ఉపవాసం ఉండే సాతాను సమూహము, అంధకార లోకనాథులు, శక్తులు, దురాత్మ శక్తులు, ఆ విగ్రహ శక్తులు ఏం చేస్తున్నాయి తెలుసా? ఎదురిస్తూ ఉన్నాయి. దేవుడు మాట దానియేలు దగ్గర రాకోకుండా ఎదురిస్తాం, అడ్డుకుంటా ఉన్నాడు. దురాత్మను అడ్డుకున్నాడు. దేవుడు నీ దగ్గర వాగ్దానం రాకుండా, ఆ ప్రమాణం రాకుండా, ఆశీర్వాదం రాకుండా, నీ తల మీదకి దీవెన రాకుండా ఎదురించేవారు ఉన్నారు అని జ్ఞాపకం చేసుకోవాలి. నీ వాగ్దానాలు నెరవేర్చడానికి దేవుడు మధ్యత్వం తీసుకున్నాడు. తండ్రి ద్వారా వచ్చే, తండ్రి మూలంగా పుట్టే ఆ వాగ్దానాలకి మధ్యవర్తి ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. అది నీకు చెందాలని ఆయన మధ్యత్వంగా ఉన్నాడు. ఎబ్రిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. ఎబ్రిల్ రాసిన పత్రిక 8:6. ఈయన అయితే మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు గనుక మన శ్రేష్టమైన సేవకత్వం పొంది ఉన్నాము. మధ్యవర్తత్వం కలిగి ఉన్నాడు వాగ్దానాలకి. 9:15, 9వ అధ్యాయము 15వ వచనం. ఈ హేతువు చేత మొదట నిబంధన కాలంలో జరిగిన అపరాధములో నుండి విమోచన కలుగుటకై ఆయన మరణము పొందినంతగా పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యము గూర్చిన వాగ్దానము పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. మధ్యవర్తి అయి ఉన్నాడు. ఆ వాగ్దానాన్ని ఇవ్వటానికి ఆయన రాయబారి, అంబాసిడర్గా ఆయన నీకు మధ్యలో ఉన్నాడు. వాగ్దానం పొంది అది అమలైందా, నీ జీవితం టర్న్ అవుతుంది. తప్పిపోకుండా ఉండాలి. ఆలోచనలో హృదయం కఠినం అవ్వకూడదు, అవిధేయత రాకూడదు, అవిశ్వాసం ఉండకూడదు, భక్తిహీనతో సహవాసం చేయకూడదు. తగినట్లుగా ఉండే సమయోచితమైన కృప పొందాలి. మందులు కావద్దు, ఆసక్తి కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి, నమ్మకం కలిగి ఉండాలి. దాన్ని ఎదిరించేవాడు ఉన్నాడు. దురాత్మలు ఎదురిస్తే నేను అడ్డుకుంటానికి ప్రయత్నం చేస్తాయి. కాబట్టి నీవు రక్తము కారునంతగా దాని కొరకు పోరాడాలి. చెమట పట్టనియండి, ప్రయాసపడండి. అది పొందారంటే మీరు గొప్పవాళ్ళు అవుతారమ్మా. నీకు అర్థం కావట్లా, నాకు తెలుస్తుంది మీకు అర్థం కావట్లా. అది మీరు రిసీవ్ చేసుకుంటే మీరు వేరే విధంగా రూట్లోకి వెళ్తారు. అర్థమైతే మీరు ధన్నులే. అర్థం కాని వారు కొందరు నిమిత్తం చెప్తున్న కొర్నేలియస్ గురించి స్పెషల్గా నేను ఆత్మలో గమనించాను. నేను కొంతమంది వారి హృదయాలు నేను గమనించా. అర్థం చేసుకోండి. సాతాను మిమ్మల్ని అలా భ్రమ పెట్టి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది. అది అర్థం ఆలోచనలో తప్పిపోకూడదు. ఎబ్రిల్ రాసిన పత్రిక 12:4. చివరిగా ఈ మాట ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడండి అమ్మా, చివరి 12. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదురించలేదు అంటున్నాడు. సాతాను ఎదుర్కొంటుంది. 21 దినాలు ఎదురించింది. మీరు ఎదుర్కోవాలి. ప్రార్థనలో ఎదిరించాలి. వాగ్దానం పొందకుండా ఆపుతున్నటువంటి ఆ దురాత్మ శక్తులను మీరు ఎదిరించాలి. ఎదిరించాలి. నీవు పోరాడాలి. గాబ్రియేలు దూత సహాయము చేశాడు. దేవదూతల సహాయము అందింది. నువ్వు ఎదురిస్తున్నప్పుడు నీకు సహాయము దొరుకుతుంది. అది ఎలాగా ఎదురించాలంటే రక్తము కారునంతగా.
ఎలాగా చెప్పండి, నోరు తెరిచి చెప్పండి. రక్తము కారునంతగా. నోరు తెరిచి చెప్పండి. ఎంత? రక్తము 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 కారునంతగా ఎదురించాలి. మీరు దాన్ని ఎదురించలేదు అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు. ప్రార్థన చేసేటప్పుడు ఆయన మహా దుఃఖముతోనూ దుఃఖాక్రాంతుడై, మరణమగంతగా నా ప్రాణము దుఃఖములో మునిగిపోయి ఉన్నది, సాధ్యమైతే నీ చిత్తము జరిగించాలని చెప్పి ఆయన ప్రార్థన చేస్తుండగా చెమటకు వచ్చింది. ఆ రాత్రి కాలంలో, చలికాలంలో చెమట పట్టింది. చెమట ఎక్కువగా తీవ్రమైన టెన్షన్ పడటం వలన మరణమగునంతగా దుఃఖములో మునిగిపోవటం ద్వారా, సహించలేనంత ఆయన వేదన పడుట ద్వారా చెమట రక్తం బిందువుల్లాగా కనబడింది. రక్తం అట్లాగా ప్రయాసపడాలి వాగ్దానాల కొరకు. మా భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు, బాధ్యతలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, తిప్పలు అన్నీ ఉన్నాయి. అయినా కూడా దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడు నీకు సహాయము కలుగునుగాక. దేవుడు నీకు సహాయము కలుగునుగాక. ఎబెనేజరుగా నీకు సహాయము కలుగునుగాక. నీ శోధనలో ఆయన దారి చూపించునుగాక. రిధల రేష లేగలది సమయోచితమైన కృప నీకు కలుగునుగాక. రిధల దో దేగా రేష దే లదేనా హృదగలే తరబపిత నిక నితిన. అబ్రహామును ఎదుర్కొన్న మెల్కీసెదెకు అకస్మాత్తుగా మెల్కీసెదెకు ఎదుర్కొండగా అబ్రహాము 10వ వంతు ఆయనకు అర్పించినట్లుగా మెల్కీసెదెకు షాలోం రాజు సమాధానకర్త నిన్ను ఎదుర్కొనుగాక. ఇదిగో నీకు యాకోబు ప్రయాణమే. ఇదిగో బేతేలు నుండి, బెర్షెబా నుండి ఆయన బయలుదేరిపోతున్నప్పుడు అరాను మార్గములో ఆయనకు ఎదురైనటువంటి యోర్దానును రెండుగా చీల్చడానికి ఇశ్రాయేలీల దేవుడు ఆదుకున్నట్లుగా నిన్ను ఆ దేవుడు ఆదుకొనుగాక. ఏలియా దుప్పటి ఎలీషా మీద పడినప్పుడు దుప్పటి చేత పట్టుకొని ఆయన అన్న మాట, ఇశ్రాయేలు, యాకోబు, అబ్రహాముల దేవుడు ఏడి అని పలికినప్పుడు యోర్దాను జలరాశి రెండుగా చీలినట్లుగా దేవుడు నీకు ఆదుకొనుగాక. ఓ తలే రెషదేనా తోరే దిలా పరదే లీరసే. ఆగరు ఏడుపు, ఆగరు అంగలార్పును, ఆగరు కన్నీటిని చూసి గోతిని చీల్చినట్లుగా ఆయన నీ పరిస్థితులను చీల్చునుగాక, ఊటను వచ్చునుగాక. రథుల తోరిలా రిషదెలేగలదే లేదా రీనా నక్కలను పట్టుకొనుడి, పంటలు పాడు చేసే నక్కలను పట్టుకొదురుగాక. నీ జీవితాన్ని పాడు చేసే దురాత్మలను పట్టబడునుగాక. దొరికిన దొంగ దొరికినప్పుడు 7 అంతులు తిరిగి నీకు చెల్లించుదురుగాక. 7 times 7 అంతులు నీకు పొందుకుందువుగాక. పంట తినేసిన పంట, పురుగు తినేసిన పంట, గొంగళి పురుగు తినేసిన పంట, పచ్చ పురుగులు, పసర పురుగు తినేసిన పంట దేవుడు మరలా నీకు పుట్టించునుగాక. పోయిన భక్తి మరలా పుట్టించునుగాక. రొతే లాషే లేగరాదే అలాదే రషదేరేనా లేగరస్తేనే ఆయన నీ అంతరంగంలో అట్లాగా నేను లీడ్ చేస్తాడు. ఆయన స్వరూపం నీ మీదకి వచ్చేస్తుంది. టోటల్ డిఫరెంట్ లైఫ్ చేంజింగ్ జీవితం, టోటల్గా మార్పుల్లోనికి దేవుడు తెస్తాడు. రక్తము కారాలి, చెమట పట్టాలి. అమ్మా ఎంత ఆసక్తి ఉంది, ఏం తపనుంది. కొర్నేలి పరిచర్యలు ఒక్కడో పెట్టుకోపోయినా నేను పెడతా, 3 రోజులు పెడతాను. నేను పెద్ద విషయం కాదు. 13 కొర్నేలి శక్తివంతను ఉద్యోగాలు పెట్టాను. అర్థమైందా? నీ వల్ల కాదు, నా వల్ల కాదు మనుషుల్ని బాగు చేయటం. మొన్న కల వచ్చింది. ఆ రాత్రి పడుకునే ముందు ఈ రోజుతోనే టోటల్ చేంజ్ అయిపోతాయి, ఈరోజే లాస్ట్, ఇక దేవుడు కొత్త ఆలోచనలు కలిగిస్తాడని ఇలాగా నేను అనుకుంటా పనుకున్నా. రాత్రి
గొప్ప దైవ సేవకుడు బలిపీఠం నుండి వాక్యం చెబుతున్నాడు. చెబుతుంటే ఆ పక్కన రత్నకుమారి కూర్చుని ఉంది. దైవ సేవకుడు ఆమెకేదో చెప్పాడు. ఆ జనాల్లోకి వెళ్ళి అక్కడ బల్లారాధన ఆ టీం లాగుంటే అక్కడికి వెళ్ళి టకటక వెనక్కి చూడకోకుండా వెళ్ళిపోతుంది. చక్కగా రూపం అంతా మారిపోయింది. నేను అనుకుంటున్నాను, ఆ సేవకుడు ఆయనకి పరిచర్య చేయాలి, గొప్ప సేవకుడు ఆయన అని నేను అనుకుంటుంటే ఆయన నా దగ్గరికి వచ్చాడు. నేను ఈ పని చేయాలి అంటే నాతో పాటు వచ్చారు. నేను అక్కడ బాత్రూమ్స్ లాగా మురికిగా ఉంది, బాగా భయంకరంగా ఈ పరిస్థితులు అన్నీ ఉన్నాయి. దాన్ని కడగటానికి ప్రయత్నం చేస్తున్నా. చాలా మడ్డి ఉంది, చాలా మురికి ఉంది. అక్కడ అలా మురికి మడ్డి అంతా ఉండే. దాన్ని ఎంత ప్రయత్నం చేసినా అవ్వట్లా. అప్పుడు ఆ సేవకుడే అదేదో ఆడ పట్టుకొని ఆయన పని చేశాడు. క్లీన్ అయిపోయింది. అంటే నాకు అనిపించింది ఏంటంటే, నువ్వు ఎంత ఉపవాసాలు ప్రార్థనలో చేసినా, ఎంత ప్రయాసపడినా చేయలేనిది దేవుడు తను పూనుకొని ఆయన చేస్తాడు. మన భక్తి కాదు. రక్తము కారునంతగా ప్రయాస పడుతున్నప్పుడు దాన్ని గుర్తించిన దేవుడు కృపగా మార్చి ఏం చేస్తాడంటే, ఆయనే మనం చేయలేని పనిని ఆయన చేస్తాడు. కొర్నేలి పరిచర్యలో కూడా అలాగా దేవుడు చేస్తాడు. ఏదో అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు. నేను అనుకున్నది కాదు, ఆయన అనుకున్నది అందుకనే ఆయన చేతులకే సమస్తాన్ని అప్పచెబుతున్నాను. స్తోత్రం, హల్లెలూయా. దేవుడే. నేను ఎంత ప్రయాసపడ్డా, ఎంత కష్టపడ్డాను, ఎంత చేశానంటే అయినా అవ్వలేదు అది. కానీ ఆ సేవకుడు అలాగ వెళ్ళి ఎవరిలో చేశాడు. సేవకుడు అంటే దేవుడు అని అనుకున్నా నేను. ఇప్పుడు నేను చెప్తుండగా కూడా సాతాను వచ్చి అడ్డుకుంటుంది నన్ను చెప్పనీయకుండా, కడుపులో నుండి వచ్చి. అర్థమైందా? నీ శరీరంలోనే దేవుడు ఒక ముళ్ళు పెట్టాడు. తరచూ దాని కొరకు వేడుకుంటున్నాను, కానీ నా కృప నీకు చాలు అనే ఒక స్వరము విన్నాను. బలహీనతల్లోనే ఆయన శక్తి నీ మీద పరిపూర్ణమవుతుంది ఆయన శక్తి అని అన్నాడు. తరచూ ఉపవాసాలు ఉండటం ద్వారా ఏమవుతుందంటే, పోయిన వారం ఏమో చెప్పారు, ఇది ఇలా పట్టుకుంటే బ్లడ్ వస్తుంది, శరీరం అంతా పాడైపోయింది. ఇప్పుడు కాదు, ఇప్పుడు తరచూ ఉపవాసాలు ఉన్న వాళ్ళు పాడైపోయింది. పాస్టర్ గారు జాషువా గారు ఏమన్నారంటే, ఉపవాసాలు ఉండబాకండి, ఇంకా చాలా వరుసకున్నారు, ఇక వద్దు అన్నారు. అంటే నేను ప్రయత్నం చేస్తున్నా, కొన్ని ప్రయత్నాలు మురికి కడగాలని, చెయ్యాలని, కొన్ని మార్పు జరగాలని ప్రయత్నం చేస్తున్నా. ఆ సేవకుడు అడిగారు కదా, నాకు కూడా ఆయన పరిచారకుడిగా ఉండాలని. ఇప్పుడు రత్నకుమారి జీవితం ఎలాగా మార్చాడో అప్పుడంటే కలలో అక్కడ వెళ్ళి ఏదో బాధ్యత అప్పచెప్పాడు. అక్కడ ఏదో కొంతమందిని కూర్చొని బల్లారాధన ఇవ్వటానికి కూర్చొని, అట్లా దేవుడు నాకు ఆయన పని చెయ్యాలి, నాకు కూడా ఏదైనా అప్పచెప్తే బాగుండు అని ఆయన నేను సేవకుడు అయినప్పటికి కూడా
ఆయన పక్కన ఉన్నారేసరికి నాకు టోటల్ చేంజ్ అనేది దేవుడు చేస్తాడు అని అర్థమైంది. గడిచిన జీవితానికి పూర్తి భిన్నంగా దేవుడు చేస్తాడని అర్థమైంది. చేశాడు కలలో. అయితే మా సేవను కూడా అలా చేయండి అని నేను తీసుకుని వెళ్తున్నా. తీసుకుని వెళ్తుంటే ఆయన ఎన్ని కడుగుతున్నాం, ఎంత ఇప్పుడు మరుగుదొడ్లు కడగాలంటే ఎంత లోపల చెడుతనం ఎంత ఉంది, ఎన్నిసార్లు తాగి మనసు పాడు చేసుకున్నాడు, ఎంత లౌంగికమైన కామాతృత కలిగి ఎంత మనసులు, ఎంతమంది, ఎంత దురద్దేశాలు, చెడుతనంత మైండ్ పాడైపోయింది. మురికి మరక మలినం, తాగి ఎన్ని బూతులు మాట్లాడాడు, ఎంత దౌర్భాగ్యమైన మాటలు నోటు పాడు చేసుకున్నాడు, ఎన్ని సంవత్సరాలు ఎంత డబ్బు ఆగం చేశాడు, ఎంత అనారోగ్యం, ఇవన్నీ కూడా మట్టి మురికి కడుగుతుంటే అవ్వట్లా, ఎంత ప్రయత్నం చేసినా అవ్వట్లా. అప్పుడు ఆ సేవకులు దాన్ని ఏదో నీళ్లు తెచ్చారు. పని అయిపోయింది. ఈ కొర్నేలు పరిచర్య కొరకు 6 నెలలు కష్టపడ్డారు. కొర్నేలు పరిచర్య కొరకు వీరు కష్టపడ్డారు. దీన్ని ఒక విప్లవాత్మకంగా మార్చాలని ఆ రోజు బంధువులు, స్నేహితుల్లోనూ, మీ కుటుంబాల్లోనూ సమాధానము ఒక ఉప్పెనులాగా కలగాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాం. అయితే దేవుడు అంటున్నాడు, ఫైనల్ టచ్ ఆయన జోక్యం చేసుకోబోతున్నాడు. హల్లెలూయా. తల షదేలా రుదులా కలది రుబుదులా కరదేనా కెలదర. నీ వల్ల ఏది కాదు, జీవితాన్ని మార్చేదైనా, మార్పులు జరిగేదైనా ఆయన చేయగలడు. ఆయన మాత్రము చేయగలడు. ప్రతి పరిస్థితులు సానుకూలంగా మార్చగలడు. లక్షలాది రూపాయలు ఆయన ఇప్పించగలడు. నీ అప్పు కొట్టేయగలడు. నీ జీవితంలో అనేకమైన మార్పులు చేయగలుగుతాడు. అనేక సూచనలు నీకు చేసినా కూడా అర్థం కాకుండా హృదయ ఆలోచనలో తప్పిపోయారు. 40 సంవత్సరాలు ఇప్పటి వరకు దేవుడిని కాపాడుతున్నా కూడా హృదయ ఆలోచనలో తప్పిపోయి మనసు కఠినపరుచుకొని వాగ్దానాన్ని నమ్మక అవిధేయులై విశ్వాసభ్రష్టులైపోయి భక్తిహీనులతో సహవాసం పెట్టుకొని వాగ్దానానికి వేరైపోతున్నారు. ప్రియులరా, మీరు అలా ఉండకూడదు. సముచితమైన కృప పొందాలి. మందులు కాకుండా ఆసక్తిగా ఉండాలి. ఓర్పు, సహనం కలిగి ఉండాలి. పరీక్షల్లో ఓర్పు వస్తుంది. మధ్యత్వానికి ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు. కొత్త నిబంధనకి మధ్యవర్తిగా ఉన్నాడు. పాత నిబంధనలో ధర్మశాస్త్రం, ప్రవక్తలు చెప్పిన వాటి అన్నిటినీ నెరవేర్చడానికి దేవుడు ఆయన సిద్ధంగా ఉన్నాడు. అన్నిటినీ నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనా నువ్వు తప్పిపోకుండా భయము కలిగి ఉండాలి. సాతాను ఎప్పుడు కూడా డైరెక్ట్ అయిపోతున్నాడు. పబ్లిక్గా వాడు సంచారం, భయం వేసింది వాడికి. ఇదేం ప్రార్థనలు, ఇదేం లోకర్రా బాబు, వీళ్ళేం మనుషులు రా బాబు, ఇదేంట్రా నాయనా. సైలెంట్గా ఉన్న వాళ్ళు ఒకేసారి భయం వేసి పబ్లిక్ అవుతుంది. టార్గెట్ పెట్టేశాడు. టార్గెట్ పెట్టేశాడు. చాలా పరిస్థితి చేశాడు. అమ్మా నువ్వే మేలుకోవాలి. రక్తము కారునంతగా నీవు దాన్ని ఎదుర్కోవాలి. స్తోత్రము కలుగు. ఎదుర్కోవాలి. రక్తము కారునంతగా ఎదుర్కోవాలి. దురాత్మలు రక్తము కారునంతగా ఎదుర్కోవాలి. యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా రక్తము కారునంతగా ఎదుర్కొన్నాడో అలాగా నువ్వు ఆయన చిత్తము సాధ్యమయ్యేలాగా ఎదుర్కోవాలి. నీ శరీరంలో అటువంటి పోరాట పటిమ ఉండాలి. సన్నగిలికూడదు, మందం అవ్వకూడదు, ఆసక్తి తగ్గకూడదు. నీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. నీ భర్తలను దేవుడు దీవించునుగాక. నీ బిడ్డలను నేను దీవించునుగాక. నీ గర్భఫలము దీవించబడునుగాక. మీ భూధాన్యము దీవించబడునుగాక. మీ రాకపోకల్లో దేవుడు కాపాయి ఉండునుగాక. పిండి పిసుకు తొట్టి దీవించబడునుగాక. నీ శత్రువు ఒకవైపుకు వచ్చి 7 దారుల్లో చెదిరిపోదురుగాక. నువ్వు తలగా నిన్ను చేయుదురుగాక. నువ్వు పైవాడుగా చేయబడుదువుగాక. నువ్వు అప్పిచ్చేవాడుగా చేయబడుదువుగాక. నువ్వు వాగ్దానాన్ని స్వతంత్రించుకుందువుగాక.
ఆమేన్. జరుగునుగాక, 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 జరుగునుగాక. వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి ఆయన మధ్యలో వర్తత్వం చేస్తూ నీకు రావాల్సిన వాగ్దానాలు నీ చేతిలో పెట్టాలని, నీ చేతి నీకు అప్పగించాలని, నువ్వు వారసుడువు, నీకు హక్కు ఉంది, నీకు హక్కు ఉంది, నీ చేతిలో పెట్టాలని. నీ చేతిలో పెడితే ఆయన పని అయిపోతే, పని అయిపోతే. ఇది ఆయన ఊరి బయట అది నీ దాటిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత అని చెప్పినట్లుగా ఇదిగో దాటిపోకుండా నీ చేతిలో పెట్టాలి ఆస్తి. ఆ వారతాన్ని నీ ఆశీర్వాదం నీ చేతిలో పెట్టాలని మధ్యలో ఉన్నాడు, మధ్యలో ఉన్నాడు సాతాను, నీకు మధ్యలో ఉన్నాడు, పోరాటం చేస్తున్నాడు. పోరాడు, 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 గెలుపు నీదే. పోరాడు, పోరాడు. సాతాను బలమంతటి మీద దేవుడు నీకు అధికారం ఇస్తాడు. పోరాడు. నువ్వు ఎంత మాత్రము లేస మాత్రము కాదు, ఎంత మాత్రము నువ్వు తక్కువ వాడువు కాదు. పోరాడాల్సిన పటిమ నీలో ఉంది. అధికారం దేవుడు నీకు ఇచ్చాడు. ఆయన నామము పేరట జిహ్వ ఫలము పొందుతాము. ప్రకటించు, ప్రకటించు. నేను ఆయన భూమిని స్వతంత్రించబోతున్నాను. అదెలా అశ్వదేలా రేదలకి రేగల కానానులో ప్రవేశిస్తాను. నువ్వు జీవితంలోకి అడుగు పెడతాను, అడుగు పెడతాను. చెప్పండి అందరూ కూడా, అడుగు పెడతాను. చెప్పాలి, అడుగు పెడతాను, అడుగు పెడతాను. అడుగు తింటాను అన్నట్టు ఉన్నారు. అడుగు పెడతాను అనండి. అడుగు తింటాను. అడుగు పెట్టాలి. అడగటానికి లేదు ఇక. నీవు ఏది రిక్వెస్ట్లు ఉండవు ఇక. అజమాయిషే పెట్టు. అడుగు పెట్టే ప్రతి స్థలాన్ని ఆయన ఇస్తానంటున్నాడు. కాలు మోపు ఆ స్థలాన్ని. తాళీషదేలకర కాలు మోపు. ఏదే కుటుంబం అయితే సమాధానం లేదు అక్కడ కాలు మోపు. వాళ్ళు మంచితనం మనసు సమాధానం వస్తుంది. కాలు మోపు. నీ పాదములో తొట్టిల్లకుండా ఆయన కాపాడుతాడు. నడు. ఆయన చెప్పిన ప్రకారం నువ్వు అడుగులేస్తే ఇదిగో కోనేటికి నువ్వు వెళ్ళగలుగుతావు. నువ్వు గుడ్డివాడు అయినా గమ్యం చేరుతావు. బయలుదేరు, బయలుదేరు. పట్టు, కర్ర పట్టుకో, దేవుడి సహాయం పట్టుకో. ఎబినేజరుగా ఆయన సహాయం పట్టుకో. వెళ్ళు. నీదే అది, నీదే, నీకే, నీకే అది, నీదే, నీవే. రసదే లేక లో రే దా రే 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 దా రే. నీలో ఒంటరి అయినాడు 1000 మంది అవుతాడు. 1000 మంది స్వతంత్రించుకో. ఒక్కడు 1000 మందిని, ఇద్దరు 10,000 మందిని ఓడిస్తాడు. రేషదే లేక రదే రేష లే రూపా కలదే అమ్మ అలదల్లతే రషదేలా. మహా ప్రభు ఇది ఇట్లాగే ఉండటానికి దేవుడు ఉచితంగా అక్కడే పడి ఉండకూడదు, పడి ఉండకూడదు. లేషదే లేక దూలా రేషదే కిరా లోరే కాదాలాదే రేషదే ఎలికర నేనా ఉపకాదోలా రేషదే నాది. బాగుంది ప్రభువా. అందరూ ఒకసారి చివరిగా 2 చేతులు, కళ్ళు మూసుకొని 2 చేతులు ఎత్తి, నా జీవితంలో చెప్పండి, నా జీవితంలో నీ వాగ్దానము నెరవేరునుగాక. నా జీవితంలో నీ వాగ్దానము నెరవేరునుగాక. నా జీవితంలో నీ వాగ్దానము నెరవేరునుగాక. నీ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. నీ వాగ్దానము నెరవేరక మానదు. నా చిన్నదోనే సాగింది సాగరన, ఎంతో దూరము చేరుతుంది చీరము. ఎంతో భారము వెళుతుంది తీరము. ఎంతో దూరము చేరుతుంది తీరము. ఎంతో భారము వెళుతుంది కాయము. నా చిన్నదోనే ఓ షాద ఎంతో భారము వెళుతుంది కాయము. తీరం తెలియకున్నా ప్రయాణమాగదు. కారుచున్న కన్నీరు గుండె మంట నార్పదు. తీరం తెలియకున్నా ప్రయాణమాగదు. కారుతున్న కన్నీరు గుండె మంట నార్పదు.
దారి వెంట వెలుగు లేదు, నా తోడు ఎవరు లేరు. దారి వెంట వెలుగు లేదు, నా తోడు ఎవరు లేరు. నా గోడు చెప్పటానికే ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. నీ వాగ్దానము నెరవేరచ. ప్రయాణం చేయమన్నా తన స్వరం వినపడదు. నా బలహీనతలు నన్ను ముంచి వేస్తున్నా. చేయమన్నా తన స్వరం వినపడదు. బలహీనతలు నన్ను ముంచి వేస్తున్నా. వెంటాడే సైతాను నన్ను జల్లెడేస్తున్నా. వెంటాడే సైతాను తిరుగు ప్రయాణం చేయలేకపోతున్నా. ఈ నిరీక్షణ అను కుపరచదు. నీ వాగ్దానము నెరవేరక మానదు. సతాను దూతను నాలో ఉంచావా, నన్ను పరిపూర్ణునిగా చేయటానికే నన్ను. సతాను దూతను నాలో ఉంచావా, నన్ను పరిపూర్ణునిగా చేయటానికే నన్ను చేరదీయవు, నన్ను చేసివేయవు. నన్ను చేరదీయవు, నన్ను త్రోసివేయవు. కుండ నేనుండలేనయ్యా, ఈ ఊసు లేకుండా నేనుండలేనయ్యా. ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. నీ వాగ్దానము నెరవేరక మానదు. ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. నీ నెరవేరక మానదు. నా చిన్నదోనే ఆమె. అందరూ లేచి నిలబడి ఒకసారి దయచేసి ఒకసారి చివరిగా లేచి నిలబడండి. కొంచెం టైం అవుతున్నా ఇబ్బంది పడద్దు ప్లీజ్. దేవుడి ఆత్మని డిస్టర్బ్ చేయకుండా, కళ్ళు తెరవకోకుండా అమ్మా ప్లీజ్. లేరా అదేనా అలాగే ఒకసారి దేవుని వైపు నీ మనసు తిప్పు. వెంటనే ఇంకో పక్కదానికి ఆలోచనకి వెళ్ళొద్దు. వెనకున్న ఎవరు కూడా అది ఒక్కసారి అమ్మా నిలబడి దేవుడు సన్నిధి, నేను ఎవరు సన్నిధి అని ఎదుట నిలిచి ఉన్నాను. ఆ దేవుడు, ఆ దేవుని ఎదుట మనం ఒక్కసారి వాగ్దానాన్ని విషయమై మనము జాగ్రత్త వహించి దాన్ని పొందుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఆ తారాషదేరా లోకారా దేరాషదేనాక లీకరుషదే లికరదేనా దానాషదేనా. ఈ వాగ్దానము నెరవేరక మానదు. నీ వాగ్దానము జరిగి తీరుతుందని నేను పాట రాసుకున్నాను. ఎప్పుడో ఇక పాట రాయకూడదు అనుకున్నా. ఎందుకో ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు, ఎన్నో రాతి బండలు, ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో ఎండమావులు, ఎన్నో పాపపు ఊబులు, రాత్రుల యందు నిద్రలేని పరిస్థితులు ఎన్నో, నాకే ఎందుకు జరగాలని అనుకున్న సందర్భాలు ఎన్నో. అప్పుడు వరకు ప్రాణం పోకూడదని లోకులు కాకులుగా మారారని అనేక పరిస్థితులు,
అనుభవించవలసిన పరిస్థితి వచ్చినప్పుడు తల్లిదండ్రులను, భార్యను, బంధువులను అందరూ విడిచిపెట్టి నిన్నే ప్రేమించినప్పటికీ కూడా ఈ శోధనలు సహించడానికి, భరించడానికి నాకు స్వాస్థ్యంగా వీటిని నాకు ఇచ్చావా? ఈ భాషగా అందని ఈ బాధని, వేదనకి అందని ఈ యొక్క శోధనని ఎలాగ భరించాలి? గెలిపోటములు సమంగా ఉన్నాయి. ఒకరోజు సాతాను శోధిస్తూ శరీరం ఒకసారి, ఆత్మ ఒకసారి పోరాటం జరుగుతుంది. ఏం చేయాలనే పరిస్థితులు, అనేకమైన అనుభవాలు ఉంటున్నప్పుడు నీ వాగ్దానము నెరవేరక మానదు. ఏదో రోజు జరుగుతుందని ఆశతో సంవత్సరాల నుండి కనిపెట్టిన నాకు దేవుడు ఇదిగో ఆ వాగ్దానాలు నెరవేర్చట రోజు పెట్టాడు. రక్తము కారునంతగా ఆ వాదనతో నింపబడుతున్నప్పుడు 2023వ సంవత్సరం ఏప్రిల్ 6వ తారీఖున ప్రవచనాత్మకంగా దేవుడు పలికినటువంటి ప్రవచన పుత్రులే ఈ పరిచారకులైనటువంటి దేవుని పిల్లలు, కొర్నేలి పరిచర్యలు, కీర్తన గ్రంథ ధ్యానకర్తలు, ప్రార్థనా గ్రూపులు, లీడర్స్, ప్రార్థనా పరులు, ప్రార్థన టీములో ఉన్నటువంటి వారందరూ దేవుడు అనుగ్రహించాడు. ఇగో వారందరి కూడా దేవుడు వాగ్దానాన్ని ఇచ్చి కొరకు రక్తము కారునంతగా పోరాడినప్పుడు ఇగో ఆయన అంటున్నాడు, ఇక నేను చేస్తాను, నేను జోక్యం చేసుకుంటాను, నేను చేస్తాను అంటున్నాడు. నీ వాగ్దానం నెరవేరిపోతుంది. అయిపోయింది, 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 అయిపోయింది. ఇదిగో నేను పట్టిన నా యాత్రలు చేసే నా సంవత్సరములంత కాలము లేదు మీరు బాధపడినటువంటి, దుఃఖపడిన రోజులు అని యాకోబు అంటున్నాడు. నా పితరులు యాత్రలు చేసిన, ప్రయాణం చేసినంత కాలం నా జీవితం లేదు. నాది ఆయాసం, దుఃఖమైన బ్రతుకంత కష్టాలు, శ్రమల్లోనే ఉన్నాను అంటున్నాడు యాకోబు. పెనియలు అనుభవం కలిగి ఉన్నప్పటికీ అంటున్నాడు, ఇది ఎంతో అనుభవం. ఇది నా దినాలు ఎంత కష్టంగా, ఎంత కష్టంగా, కఠినంగా ఆగిందో. ఎన్ని సంవత్సరాలు దాటిపోయిందో. 7 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 20 సంవత్సరాలు నా ప్రయాసం, కష్టం, ఎండకి వానికి తడిశాను. ఎంత బాధపడ్డాను. 10 సార్లు జీతం మార్చి 10 సార్లు మారాల్సి వచ్చింది పరిస్థితి. ఆ దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఈ వాగ్దానాలు తప్పక నెరవేరుతాయి, తప్పక నెరవేరుతాయి, తప్పక నెరవేరుతాయి, తప్పక నెరవేరుతాయి అని చెప్పాడు. తప్పక నెరవేరుతారని తన పిల్లలందరినీ ఆశీర్వదించి కాళ్ళు ముడుచుకొని తన పితరుల యొద్దకు వెళ్ళాడు. ఇదిగో కాళ్ళు ముడుచుకొని మంచం మీద అలాగా కన్ను మూసాడు. ప్రశాంతమైన జీవితం ముగింపు నీకు ఉంటుంది. ప్రశాంతమైనటువంటి జీవితంలో ముగింపులో ఉంటుంది. వాగ్దానాలు చూసే నువ్వు మరణిస్తావు. నీ కుమారుడు యోసేపు ఫలించడి కొమ్మలాగా ఐగుప్తు దేశానికి 2వ అధికారిగా చూశాడు. తరశదిలాకర తన పితరుల వాగ్దానాన్ని పొందాడు. తరశదిలాకేర ఎంత ధన్యుడు. ఆయన అంటున్నాడు, ఇశ్రాయేలు దేవుడు మీకు తోడే ఉన్నాడు, అంతకంటే ఏం కావాలి మీకు అన్నాడు. తోడే ఉంటాడు అన్ని సమయాల్లో, నీకు తోడే ఉన్నాడు. నీ కన్నీళ్ళు ఖాయంగా మార్చుకో. అమ్మా, నీకు ప్రత్యేకంగా నీ దేవుడు నీ చూస్తున్నాడు, ప్రత్యేకంగా చూస్తున్నాడు. ప్రత్యేకంగా చాలామంది తప్పిపోతాడు. ఎందుకు ఆదివారం మందిరానికి రాకుండా పట్టే దెయ్యాలేంటి? నువ్వే అవకాశాలు ఇస్తున్నావు. ఆదివారాలు ప్రార్థన మానేసి, పని కట్టుకొని మానేసే వాళ్ళకు భారీ అవకాశం ఇస్తున్నారు సాతానికి. ఏ కారణం లేదు, దాన్ని జయించలేకపోతున్నారు. బాగట్లేదు కదా అనుకుంటున్నారు. బాగట్లేదు, దాన్ని జయించి రావాలి. బాగట్లేకపోవడం కాదు. ఎంత ఇంత బాల్యంగా చిన్నపిల్లల్లాగా ప్రవర్తి కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులు అయి ఉండాలి. మీరు బలమైన ఆహారాన్ని తినలేకపోతున్నారు, చిన్న వాక్యాలు అర్థం చేసుకోలేకపోతున్నారు. రకరకాలుగా మీరు వాదించుకుంటున్నారు, వేధించుకుంటున్నారు, రోడ్ల మీద తిరుగుతున్నారు, రోడ్ల మీద అయితే ప్రచారాలు చేసుకుంటున్నారు. మీరు సంఘాలని పాడు చేస్తున్నారు. దేవుని జాగ్రత్త. సంఘానికి వ్యతిరేకంగా ములికొనకు ఎదురుతనుట అసాధ్యం. వ్యతిరేకంగా నువ్వు తెలియక మాట్లాడే ప్రతి మాట అది వ్యతిరేకంగా మారిందంటే నీ జీవితంలో దేవుడు తన సంఘానికి, భార్యకి వ్యతిరేకంగా ఆ ప్రయత్నం చేస్తే దేవుడు ఊరుకోడు. అది జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఎదుగుదల ఆడకుండా ఆపు చేసుకోవడానికి నీ మాట నిన్ను వాడుకుంటున్నా, సాతాను నిన్ను వాడుకుంటున్నప్పుడు దేవుడు జోక్యం చేసుకుంటాడు. జాగ్రత్త. అర్థం కాని విషయాలు సైలెంట్గా నోరు కాచుకో. ఇప్పటికే నీవు శాపంలో అనుభవిస్తున్నావు. ఇగో జాగ్రత్త. అమ్మా జాగ్రత్తగా. ఇగో మనందరం వాగ్దానంలో ప్రవేశించాలి. నీవు నేను అందరం ఒకటే, ఒక చెట్టు కింద పుట్టిన వారం.
ఎందుకు కలిసి వెళ్ళలేదు? మనం అందరం ఒకటే ఉండాలి. తాళాషదేనా అమ్మా రోషదేనే, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. అమ్మా ఇక నువ్వు పాపము చేయొద్దు అన్నాడు. ఇక పాపం చేయొద్దు. మనుషులు క్షమించరు, దేవుడు క్షమించాడు నిన్ను. దేవుడు నిన్ను క్షమించాడు. ఇక పాపం చేయకు, ఇక ఆ పని చేయకు, ఇక ఆలోచన చేయకు. పశ్చాత్తపడు. దేవుని వాగ్దానం ఇంకా నిలిచి ఉండు, దాంట్లో నుంచి తప్పిపోవద్దు. ఇదిగో ఆయన చేతులు చాచి దినమెల్లా ఇదిగో అవిధేయుల వైపు చేతులు చాచి ఉన్నాడు. చాచిన చేతులతో ఇదిగో వాగ్దానంలో ఇంకా నిలిచే ఉంది నీ పట్ల. దాని నుండి తప్పిపోవద్దు. ఇప్పటికే జరిగే ఒకదిగా ఇదిగో తప్పిపోవద్దు. అని నిలిచి ఉండు, దాన్ని పొందుకోవాలి. తల్లాషదే లకరదేరా. ప్రభువానికి స్తోత్రాలు. స్తుతి కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తుతి కలుగునుగాక. చేసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మహాగరుడా నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. పోయిన విశ్రాంతి దినం నుంచి ఈ విశ్రాంతి దినం వరకు నా ప్రభా నీ సజీవులు లెక్కల చట్ల తండ్రి, మిమ్మలను మా కుటుంబాన్ని, మా సంఘంలో ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క బిడ్డను ప్రభా మీరు క్షేమంగా ఉంచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా వచ్చిన బిడ్డలందరి చుట్టూ నీ కంచి వేయండి, నీ భద్రతను దయచేయమని అడుగుతున్నాం ప్రభా. వారందరిని దీవించండి, ఆస్వాదించండి. రాని బిడ్డలకు మరి ఒక సమయం, మరి ఒక తరుణం దయచేయండి ప్రభా. తండ్రి చెప్పండి వాక్యం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా ప్రతి ఒక్కరి జీవితంలో నా తండ్రి వాగ్దానం నెరవేర్చమని అడుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా వాక్యం విని వదిలేయకుండా హృదయంలో దాని ప్రభా దాన్ని భద్రపరుచుకొని దాన్ని ధ్యానం చేసుకుంటూ జీవించే కృపను దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డ మీద నీ ఆత్మను కురుమరించి నీ ఆత్మానుసారంగా నడిచే కృపను దయచేయమని అయ్యా ఈ దినం జరిగిన ఆరాధన చేయకరంగా జరిగించిన దాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.